కాలికి బల్పం పట్టకుండా రేవంత్ రెడ్డి ఊరు తిరిగిండు. మా కాంగ్రెస్ లో ఓట్లయింది, బతుకమ్మ చీరలు కట్టుకొని వచ్చి ఓట్లయింది. కానీ ఏం చేసిండు? కళ్ళు నెత్తికెక్కి అహంకారంతో మాట్లాడిండు. ఇక బీఆర్ఎస్ మొదలట, బీఆర్ఎస్ ఇత్తనాన్ని మొదలని అన్నాడు. అన్నదా నీ పార్టీని మళ్ళా మొలకెత్తనియనని ఈ వరంగల్ గడ్డ మీద నుంచే చెప్తున్న కేసీఆర్ కాసుకో. భూమిని తీర్చుకొని విత్తనం ఎట్లా మొలుస్తుందో బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి కొండల్లో నుంచి గెలిచింది. ఒక్కటేంటి గెలవలే. రేవంత్ రెడ్డి నువ్వు విత్తనం మొదలని అంటే నీ కుండల్లో నుంచి 4,000 మంది సర్పంచులు మొలిచింది. బిడ్డ జాగ్రత్త. ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, 4,000 గెలిచిండు. అరే మా గవర్నమెంట్ ఉన్నాడు 10 పైసలు గెలవలేదు. నీ గవర్నమెంట్ లో 40% గెలిచింది ఇలా బీఆర్ఎస్ పార్టీ. ఇది దేనికి సంకేతం? మళ్ళా వచ్చేది గులాబీ జెండా కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు.